రే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. మొదలు పెట్టండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లో ఏం జరుగుతా ఉంది అని అంటే, చెప్పవా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పొద్దుట లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అని అంటే, మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. చంద్రబాబు నాయుడు గారితో అన్యాయం అయిపోయిన పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే ఏంట్రా రెచ్చిపోతున్నా? పొద్దుట లేచినప్పటి నుంచి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. పట్నంలో ఇటీవల ఆసుపత్రిలో N95 మాస్కులు లేవంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసి సుధాకర్ సస్పెన్షన్ కు గురయ్యారు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? పొగాకు రైతులకి అక్కడ మద్దతు ఇచ్చేస్తాను. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. జగన్మోహన్ రెడ్డి ఏంటో నల్లగా ఉన్నాడు. ఇంకోటి వాచ్ అండి, వాచ్ తీసాడు ఈరోజు. ఎవరు కొట్టేస్తారో ఏంటో మనకి భయం ఉంటది కదా. అంతేగా అంతేగా. ఎక్స్పీరియన్స్ ఉంటుంది. షర్మిల రింగ్ కూడా కొట్టేశారు కదా ఒకప్పుడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం 3 గంటలు వెళ్తాడు. ఇరుచుకుని నాగిన్ డాన్స్ చేసుకుంటే రోడ్డు పైన వెళ్ళేటప్పటికి ఎందుకమ్మా అంత కోపం? ఆవిడకి నీరసం వచ్చింది. నీరసం వచ్చిన తర్వాత నా వల్ల కాదు, ఇక్కడ నేను కూర్చోలేను, నేను వెళ్ళిపోతాను ఇంటికి అన్నా కూడా. రే రే చాలా పాపం రా. నిజం మాస్టర్. రే చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. ప్రెస్ మీట్ పెట్టింది మీకోసం, మీరు కూర్చోపోతే ఎలా అని చెప్పి ఆవిడని అలాగే తెల్లగొట్టేసి కూర్చోబెట్టారు. ఎదవ బావాడు చెప్తే వించావుడు. నుంచోబెట్టి అలసిపోయిన తర్వాత మంచినీళ్ళు పెట్టారు. నా వల్ల కాదని చెప్పి అక్కడికక్కడ కొప్పు కూలిపోయింది. పోనీ ప్రెస్ మీట్ ఆపి జగన్మోహన్ రెడ్డి ఆవిడ లేపుతాడా? అది లేదు. మీ బతుకులు చెడా, బతుకులా లేపడండి బాబు. మీరు విజువల్స్ చూడండి. అసలు కనీసం ఇలా చూడడం కూడా చూడ్డు. అంటే అది పడిపోయిందా అయ్యో పాపమని. ఎందుకంటే ఫ్లో పోద్ది కదా మాట్లాడేటప్పుడు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? మనం అక్కడంతా ఇలా రాసుకొస్తాం కదా స్క్రిప్ట్. కంటి చూపు నుంచి పోయింది అనుకోండి, మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాదు అన్నయ్యకి. లాస్ట్ కి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ పెద్దవాడు బతుకుంటుందో లేదో కూడా నాకు తెలీదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఎక్స్‌గ్రేషియా ఇప్పిస్తా నేను నమ్మను. అప్పటిదాకా నేనే సహాయం చేయను. నిన్ను వాడుకోవడానికి వచ్చే ఈ రోజు నేను ఎంతకి తెగించారా? మళ్ళీ పేపర్ తీశాడు. పేపర్ తీసి మళ్ళీ వాళ్ళందరికి ఇంగ్లీష్ లో చదివి వినిపించి, ఇంగ్లీష్ పేపర్ చదవండి తమరి ముష్టి బతుక్కి అందలేదు. చదువుకోండి సార్, బాగా చక్కగా చదువుకోండి. వెళ్ళిపోయాడు. మొత్తానికి సభలో నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడెక్కడ శవం ఉందో ఆ శవం వాళ్ళ కుటుంబాన్ని వాడుకోవడానికి వెళ్తాడు. వాళ్ళకి రూపాయి చేతిలో పెట్టాడు. తెలిసిపోయిందా? తనంటూ పవర్ లోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేస్తా అంటాడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.